హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. కరెంట్ బజ్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ టైంలో ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. సో ఇప్పుడు మనతో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అనేది. హాయ్ సార్. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైలో ఉంది. ఒక పక్క చూసుకుంటే రష్యా అధ్యక్షుడు కూడా వస్తున్నారు. అవునండి. సో ఈ టైంలో ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఆల్ టైమ్ హై మనకి ఇవాళ వచ్చిన ఆల్ టైమ్ హై యాక్చువల్‌గా ఏంటంటే, ఒక కంట్రీకి మనం ఇంతకుముందు ఎన్నడూ లేనంత ప్రెషర్ ఫేస్ చేసాం లాస్ట్ 6 మంత్స్ నుంచి. అవును. మేజర్‌గా టారిఫ్ ఎఫెక్ట్, ఎస్. అలాగే ఆయిల్ కొనద్దని, రకరకాల వార్ గానీ, ఈ ఇయర్ అంతా కూడా చాలా సివియర్‌గా మనం ఇండియా కంట్రీ ఫేస్ చేసింది. బట్ స్టిల్ మళ్ళీ స్టాక్ మార్కెట్స్ బాటమ్ అవ్వాల్సిందే ఆల్ టైమ్ హైకి వెళ్ళాయంటేనే ఇట్ ఈస్ క్లియర్లీ షోస్ ఏంటంటే వీఆర్ మన యొక్క ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అది ఒరిజినల్ స్ట్రెంగ్త్. ఎస్. సో వీఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. 5 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ 10th ఉన్నాం. ఇవాళ ఫోర్త్ వచ్చామంటే ఊరికే రాలేదు. మనకు ఒక బేస్ ఉంది, ఒక సాలిడ్గా వెళ్తున్నాం అనేది ఒక ఇండికేషన్ అనమాట. సో ఇది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఇదే మెయిన్. ఈవెన్ ట్రంప్ గారు ఎంత బెదిరించినా కానీ మార్కెట్స్ మనం ఏమీ అవ్వలేదు. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సింబల్ తీసుకోండి. సో ఇప్పుడు వాళ్ళే దిగొచ్చి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు రావటం అనేది ఇండియాకి ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ. ఎస్. సో అవును. ఆయన రావటం, వాళ్ళు ఒక ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవటం, అలాగే మొన్న యూకేతో మనం డీలింగ్ అయింది, సౌదీ అరేబియాతో ఒక డీలింగ్ అయింది. సో ఇంటర్నేషనల్గా మేజర్ కంట్రీస్తో మనకి డీల్ అవుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో అమెరికాతో కూడా మనకి డీల్ అయితే ఒక మళ్ళీ మన యొక్క ప్రాబల్యం అనేది మనకు వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ వార్మ్ వెల్కమ్. సో మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి చూస్తే చాలా కంపెనీస్ అన్నీ కూడా బాగా పైకి పెరుగుతున్నాయి. ఓకే. సో ఇలాంటి టైంలో మంచి స్టాక్స్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్‌లో మంచి స్టాక్స్ అదే కదా మీరు అడిగేది. ఎస్. సో నెక్స్ట్ మేము కూడా రీసెర్చ్ చేసి మీకు తీసుకొచ్చాం. బట్ మీకు యాజ్ యూజువల్‌గా ఇది ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పసే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకొని తీసుకోండి. ఓకే. సో ఫస్ట్ టాప్ 5 కంపెనీస్ మీకు ఇస్తున్నాను. ఓకే. ఫస్ట్ కంపెనీ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. మనకు తెలిసింది బ్యాటరీస్, ఎక్సైడ్ అవును. బ్యాటరీస్. ఇది ప్రెజెంట్ 380 అలా ఉంది. అంతకుముందు 340, 350 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. సో టాప్‌లో హై వచ్చి ఇది 600 ఆ రేంజ్ దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు బ్యాటరీ ఇండస్ట్రీ మేజర్‌గా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల బాగా గ్రో అవుతుంది. సో అవును. అటు సోలార్ ప్యానెల్స్ కానీ, ఇటు ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఛార్జ్ అంతా బ్యాటరీస్‌లోనే ఉంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంటాయి. నెక్స్ట్ డెకేడ్ కదా బ్యాటరీయే కదా. బ్యాటరీయే అవును. కాబట్టి ఎక్సైడ్ మనకి ఇండియాలో ఉన్న బెస్ట్ ఎక్సైడ్ ఒకటి అమరరాజా బ్యాటరీ కాబట్టి ఎక్సైడ్ ఇప్పుడు 380 ఆ రేంజ్‌లో ఉంది. మీరు ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద చూసుకున్న 450, 500 దాకా ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో బై అండ్ డిప్స్ తగ్గినా కొనుక్కోండి. వీక్లీ చార్ట్ పాజిటివ్‌గానే ఉంది. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే భారతీ ఎయిర్టెల్. సో నెక్స్ట్ మనం ఇండియా మొత్తం చూసేది కమ్యూనికేషను. వాళ్ళ ఫోన్ లేకపోతే పనులు కావద్దు కాబట్టి అటు జియో గానీ, ఇటు భారతీ ఎయిర్టెల్ మీరు చార్ట్ చూస్తే భారతీ ఎయిర్టెల్ కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. ఇప్పుడే ఈ లాస్ట్ ఒక 1 వీక్, 1 వీక్‌లో కొంచెం డిప్ వచ్చింది. సో 2700 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 2100 ఆ రేంజ్‌లో ఉంది. సో ఇంకా డౌన్ అయినా బై చేసుకోండి. సో కాబట్టి ఏంటంటే మీకు ఇది భారత్ ఎయిర్టెల్ ఇప్పుడు 2100, 2000 వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2250 ఆ రేంజ్‌లో ఛాన్స్ ఉంది. ఓకే. తర్వాత మూడోది ఏంటంటే గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్. సో కన్జ్యూమర్ గూడ్స్‌లో గోద్రేజ్‌కి ఒక విశిష్టమైన ప్లేస్ ఉంది. సో ఇది ప్రెజెంట్ వచ్చి 1130 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు 1300 ఆ రేంజ్ లాగా వస్తుంది. సో 1300 దాకా మొన్నెళ్ళి అక్కడి నుంచి 1100 ఆ రేంజ్ వచ్చి మళ్ళీ రివర్స్‌లో అవుతుంది. కాబట్టి ఇది గోద్రేజ్ కన్జ్యూమర్ కూడా ఇది కూడా ఏంటంటే 1300 ఆ రేంజ్ దాకా టార్గెట్ ఉంది. 1130 ఆ రేంజ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఇంకా 1100 1080 అలా వచ్చినా బై చేసుకోండి. నాలుగోది ఏంటంటే హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ మేజర్‌గా ఇప్పుడేంటంటే, ఇప్పుడు సిల్వర్ రేట్లు పెరిగిపోతున్నాయి. అవును. సో, సిల్వర్ డైరెక్ట్‌గా ఓర్ రాదనమాట. ఈ జింక్ గానీ, బాక్సైట్ గానీ, అల్యూమినియం వీటితో పాటొస్తది. ఓకే. కాబట్టి ఇప్పుడు జింక్ అనేది ఇప్పుడు డిమాండ్‌లోకి వస్తుంది.
సో ఇప్పుడు ప్రెజెంట్ ఇది 500 ఆ రేంజ్‌లో ఉంది. ఈవెన్ 450 అలా వచ్చినా యాడ్ చేసుకోండి. 600 టార్గెట్ దాకా వెయిట్ చేయొచ్చు. మన నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో మంచి రేట్‌లొస్తాయి ఇవి. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే జేఎస్‌డబ్ల్యూ స్టీల్. స్టీల్ కూడా ఇప్పుడేంటంటే రెగ్యులర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా రేంజ్ అవుతుంది. మీరు ఈ జేఎస్‌డబ్ల్యూ చార్ట్ మీరు చూసినా లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ అప్ ట్రెండ్ ఉంది. బై అండ్ డిక్లైన్స్ లాగా చేసుకోవచ్చు. ఇది కూడా అంతే 1150 ఆ రేంజ్ ఉంది. 1100 వచ్చినా యాడ్ చేసుకోండి. 1300 దాకా టార్గెట్ ఉంది. ఓకే. సో ఈ 5 కంపెనీస్ మీకు ఎక్స్‌క్లూజివ్‌గా ఇస్తున్నాం. సో ఎక్సైడ్ ఇండస్ట్రీ ఒకటి, తర్వాత భారతీ ఎయిర్టెల్, గోద్రేజ్ సీపీ, హిందుస్థాన్ జింక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్. సో ఈ కంపెనీస్ ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే హైదరాబాద్లో బాగా బజ్ వినిపిస్తుంది ఏంటంటే గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ సక్సెస్ఫుల్గా ఎవ్రీ మంత్ బ్యాచెస్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. సో మరి ఈ మంత్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ మంత్ నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతుందండి. మ్హూ. సో మీ అందరి సపోర్ట్‌తో, ఎందుకంటే మేము కూడా స్టాక్ మార్కెట్‌లో ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి. దానివల్ల కొంత గ్రోత్ అవుతుంది అందరికీ కూడా అనేది ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. దాదాపు 5 ఇయర్స్ నుంచి ఈ అకాడమీ రన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మంత్ మండే అలా స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు లెర్నింగ్ అనేది నిజంగా ఇంపార్టెంట్ అంటారా? ఈ స్టాక్స్లో అసలు ఏముంటుంది నేర్చుకోవడానికి అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ అండి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్‌లో మీరన్నట్టు చాలామంది ఇంకా ఎలా ఉంటున్నారంటే, నాకు అంతా తెలుసు, మ్మ్. నాకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీలు, ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు అన్నీ కూడా ఏముంది మాకు తెలీదా అంటారు. అవును. సో ఇప్పుడు అందరికీ తెలిసిన కంపెనీలే. మరి నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకున్నాను. సిఎన్బిసి కానీ, టీవీ 18 ఇవన్నీ చూసి ఇప్పుడు అది చూసి వాళ్ళు అందరూ రికమెండ్ చేస్తుంటాం కదా! తెల్లారి లేస్తే అందరం రికమెండ్ చేస్తుంటాం. అవును. మరి కొన్నోళ్ళందరూ కోటీశ్వరులు అయిపోవాలి కదా! ఎస్. ఎందుకు అవ్వట్లేదు? సో మార్కెట్ ఇవాళ ఆల్ టైమ్ హై ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆల్ టైమ్ హై ఉంది. మార్కెట్స్ అన్నీ పెరిగినాయి. బట్ అందరికీ మరి వెల్త్ క్రియేట్ అవ్వాలి. ఎందుకు అవ్వట్లా? ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ మిస్టేక్స్ అనేది జరుగుతుంటాయి. సో మనం ఏం చేస్తున్నాం, మేజర్‌గా చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే 2 మేజర్ మిస్టేక్స్ చేస్తాం. ఒకటేంటంటే హైలో కొంటుంటాం. మనం కొనటం ఆలస్యం, అవి రేట్లు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. సో అది యాడ్ చేసుకుంటూ వస్తాం. సో లాసెస్ ఎప్పుడు చూసినా లాసెస్ ఏమో అన్‌లిమిటెడ్ అయిపోతుంటాయి. ప్రాఫిట్స్ ఏమో లిమిటెడ్ అవుతుంటాయి. ఓకే. సో రెండో పాయింట్ ఏంటంటే, మనం కొన్న స్టాకు కొంచెం పెరగంగానే ఎగ్జిట్ అయిపోతున్నాం. అవును. సో అదేమో ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ చూడండి, మీరు 6 మంత్స్ బ్యాక్ చూస్తే 700, 800 ఉంది. ఇప్పుడు 1100 ఉంది. ఇప్పుడు 700లో కూడా చాలామంది కొంటాం. కానీ 750 అవ్వంగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు ఈ ట్రెంట్ గానీ, ఇప్పుడు ఇలాంటి కంపెనీలు ఏమైనాయి పైనుంచి డౌన్ అయినాయి. ఓకే. వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో ప్రాఫిట్ ఉన్న కంపెనీలోంచి ఆ ప్రాఫిట్ తీసేసి లాస్ ఉన్న కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తాం. దాన్ని యావరేజ్ అనుకుంటారు కానీ డౌన్ యావరేజ్ అది. అదేమవుతుంది, వెల్త్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంబాలెన్స్ వల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడు చూసినా లాస్‌లు యాడ్ చేస్తుంటాం. ప్రాఫిట్స్‌నేమో దాన్ని అది కట్ చేస్తున్నాం. సో ఎర్లీ ప్రాఫిట్స్ కట్ చేయటం వల్ల ఇంకా వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? సో ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో అందరం ఏం చేస్తున్నామంటే, దీనిలో డబ్బులున్నాయని తెలుసు కానీ, నిజంగా అసలు దీన్ని తీసుకోవటం, మనీ తీసుకోవటం అనేది మీకు అర్థం కావాలంటే, మన బ్రెయిను, మనకున్న నాలెడ్జ్ సరిపోవట్ల. అంటే మనకి ఎంతవరకు కాలేజ్‌లో గానీ, టీచింగ్‌లో గానీ ఏం చెప్తారంటే, అసలు ఎక్కడక్కడ రిస్క్‌ని చెప్పరు. మేనేజ్ చేయటం, రిస్క్ హ్యాండిల్ చేయటం అనేది మనకసల ఏ క్లాస్‌లో కూడా లేదు. లేదు. ఆ సబ్జెక్టే లేదు. లేదు. అవును. మనకి దాంతో ఏమవుతుందంటే, ఈ స్టాక్ మార్కెట్ కంప్లీట్‌గా డీల్ అయ్యేది రిస్క్ మీద, సైకాలజీ మీద. ఎన్ని కొనాలి? ఒకవేళ డౌన్ అయితే ఏంటి? కట్టింగ్ ఎక్కడ చేయాలి? ఇంకోటి ఎలా చూసుకోవాలి? సో, మనకి తెలియని సబ్జెక్టు మనం డీల్ చేస్తాం కాబట్టి, మనం అప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్, టీచర్స్ దగ్గరికి వెళ్ళటం వల్ల మనం సెట్ అవుతాం. ఓకే. సో ఒక ఎక్స్‌పర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉండాలి. రైట్. ఇప్పుడు మండే నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అవునండి. మరి ఆన్‌లైన్ కోర్సెస్, ఆఫ్‌లైన్ కోర్సెస్ అవైలబుల్‌లో ఉన్నాయా? అవునండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల తర్వాత ఏంటంటే, ఆన్‌లైన్ కోర్సెస్ బాగా కన్వీనియంట్ అయిపోయింది. సో, అవును. ఇప్పుడు ఇక్కడ మా దగ్గరికి ఆఫీస్‌కొచ్చినా చాలా ఆఫ్‌లైన్ దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏంటంటే, చాలామంది అన్ని కంట్రీస్‌లో, ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే ఫారెన్ పీపుల్ కూడా, ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చి టైమింగ్ 8:30 to 9:30 చెప్తాం. ఎస్పెషల్లీ ఉమెన్‌కి బెస్ట్ ఆపర్చునిటీ సార్ ఆన్‌లైన్ అంటే. అవునండి.
వాళ్ళకి ఈవెన్ స్టాక్ మార్కెట్ ఉమెన్‌కి చాలా బెస్ట్ అండి. హ్మ్. అందులో మ్యారీడ్ పీపుల్ వాళ్ళు జాబ్స్ సాక్రిఫైస్ చేస్తారు పిల్లల కోసం, అవును. ఫ్యామిలీ కోసం. కాబట్టి వాళ్ళకేంటంటే అటు ఎర్నింగ్‌కి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఇది ఈ మ్యారీడ్ వుమెన్ గానీ, అలాగే రిటైర్డ్ పీపుల్. హ్మ్. సో, వీళ్ళు కూడా బాగా వీళ్ళిద్దరికీ ఏంటంటే రిటైర్డ్ పీపుల్ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏజ్ ఉంటుంది. 60 ఇయర్స్‌కి ఇంకా కమిట్మెంట్స్ అవ్వవు. హ్మ్. మినిమమ్ 65 దాకా వెళ్ళిపోతుంది. ఈ 5 ఇయర్స్ వీళ్ళు దీనిలో కరెక్ట్‌గా మీరు నేర్చుకొని పార్టిసిపేట్ చేస్తే మంచి ఎర్నింగ్ సంపాదించుకోవచ్చు. ఓకే. సో, ఏం చెప్తాము ఈ క్లాసెస్‌లో మీకు ఎందుకు అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తాము? సో, ఎలా మారుస్తాం మిమ్మల్ని? మీ మైండ్‌సెట్ అంటే ఇప్పుడు మన మైండ్‌సెట్ ఎలా మార్చాలి అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక టీచర్ దగ్గర నేర్చుకుంటాం. అవును. ఇప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. కానీ అది చెప్పటానికి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ప్రాక్టికల్‌గా చేయించడానికి మనకి టీచర్ కావాలి. సో, యెస్. ఇక్కడ మేమేంటంటే స్టాక్ మార్కెట్‌లో మీ చేత చేపిస్తాం. సో, మీకసలు ఏది రైటు, ఎలా చూడాలి స్టాక్ మార్కెట్‌ని అనే థియరీ ప్లస్ ప్రాక్టీస్ 2 చేపిస్తాం. ఓకే. కాబట్టి మీకేంటంటే డౌట్‌లన్నీ గూడా ఆ యొక్క థియరీని చూడటం, ప్రాక్టికల్ చేయటం వల్ల మీకు క్లియర్ అవుతాయి. అంటే మెటీరియల్ ఏమన్నా ఇస్తారా? మెటీరియల్ ఇస్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. తర్వాత దీనిలో ఏంటంటే 2 రకాలుంటాయి. ఒకటి టెక్నికల్ అనాలిసిస్. అంటే ఇప్పుడు మొత్తం మార్కెట్‌లో మనం డబ్బులు సంపాదించాలంటే ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి. సో, హ్మ్. ట్రెండ్ అర్థం కావాలంటే టెక్నికల్‌గా ముందు ఒక ఇండికేటర్స్ పెట్టుకోవాలి. ఒక 8 ఇండికేటర్స్ ఎంఏసీడీ అని, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్ ఇలా పెట్టుకుంటే వీటిల్లో మనం చూడటం వల్ల మార్కెట్ అసలు మూవ్‌మెంట్ ఏంటి? డౌన్ ట్రెండ్ ఉందా? అప్ ట్రెండ్ ఉందా? సపోర్ట్స్ ఎక్కడ? రెసిస్టెన్స్ ఎక్కడ? ఇవి అర్థమవుతాయి. సో, ఓకే. ఎప్పుడైతే అవి అర్థమవుతాయో అక్కడ యాక్షన్ తీసుకోవాలి. సో, అది మనకి తెలియనంత వరకు ఏంటంటే ఎమోషనల్ ట్రేడ్‌లు చేస్తాం. ఓకే. ఎమోషనల్ ట్రేడ్ అంటే ఎక్కడ పడితే అక్కడ కొంటుంటాం. దానివల్ల లాస్ అవుతూ ఉంటాం. ఓకే. తర్వాత ఏంటి వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఈక్విటీలోనే అవుతుంది వెల్త్ క్రియేషన్ అంతా. హ్మ్. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఇప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. హ్మ్. 3 ఇయర్స్ బ్యాక్ అది 400 హ్మ్. ఇవాళ 1400. 1000 పెరిగింది. సో, ఏం చేయకుండా దానిలో అలా ఉంచుకున్నా మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో, మనమేంటంటే మన ఎమోషన్స్ వల్ల మనం ప్రాఫిట్‌ని కట్ చేసుకుంటున్నాం. అలాంటి టైంలో ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడితే మేము ఎటు గైడెన్స్ ఇస్తాం కాబట్టి మీ వెల్త్ క్రియేట్ చేసుకుంటాం. ఇవాళేంటంటే అంతా కూడా ప్రొఫెషనల్ సపోర్ట్ కావాలి. అవును. సో, ఇప్పుడు మనం ఆ సపోర్ట్ లేకపోతే ఎస్పెషల్లీ మీకు హెల్త్ డాక్టర్ ఎలాగో వెల్త్ డాక్టర్ అలా మమ్మల్ని మీరు ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవటం వల్ల అసలు ఎంట్రీ ఎక్కడ, టార్గెట్స్ ఎక్కడుంటాయి, స్టాప్ లాస్ ఏంటి, సో ఎక్కడ కరెక్ట్ తీసుకోవాలి, ఈ గైడెన్స్, ఈ నాలెడ్జ్ లేకపోతే ఎంత డబ్బులు పెట్టినా ఇప్పుడు మీ దగ్గర రూ. 1,00,00,000 ఉన్నా మీరెందుకు కొంటున్నారు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలియనంత వరకు మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఓకే. సో, అదేంటి ఏం చాలా సింపుల్ ఇష్యూయే గదా! ఇప్పుడు మనం కొంటామంటే, మీరు చాలా కంపెనీలు చూడండి ఇంకా రాలేదనమాట. మనకి యావరేజ్ రేట్లు రానివి చాలా ఉంటాయి. సో, అలాంటివి యాడ్ చేసుకుంటూ అన్‌లిమిటెడ్ లాసెస్ క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్స్ ఏమో లిమిటెడ్ చేస్తాం. ఇది మార్చుకోవాలంటే మీరు కంపల్సరీ మీకన్నా ఒక పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్‌తో మీరు మింగిల్ అయితే మీకు అర్థమవుతుందనమాట. ఓకే. ఎక్కడ చూడాలి? చూడాల్సిన పద్ధతి ఏంటి? ఎంట్రీ ఏంటి? ఒకవేళ రాంగ్ అయితే ఎక్కడ బయటికి రావాలి? సో, రిస్క్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి మేజర్‌గా? సో, రివార్డ్ ఎలా హోల్డ్ చేసుకోవాలి? ఇవన్నీ గూడా మీకు క్లాసెస్‌లో నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో, డిఫరెన్స్ ఏమన్నా ఉంటదా సార్? ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మీరు మా స్టూడెంటే కాబట్టి మీరు సక్సెస్ అవ్వటం ఇంపార్టెంట్ నాకు. ఓకే. సో, ఇంకొక బెనిఫిట్ ఏమి ఇస్తున్నానంటే సపోజ్ ఒక బ్యాచ్‌లో మీకు సరిగ్గా అర్థం కాలేదు, లేతే గ్యాప్ వచ్చింది. హ్మ్. ఇంకో బ్యాచ్‌లో ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఓకే. సో, మీకొచ్చేదాకా నేర్చుకోవచ్చు. ఓకే. తర్వాత మీరు ఒకసారి ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు. సపోజ్ హైదరాబాద్ వచ్చారు. మా దగ్గర మళ్ళీ ఆఫ్‌లైన్‌లో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. సో, ఒక వారం రోజులు మీరు ప్రోగ్రామ్ అయిపోయాక, మళ్ళీ ఒక వారం రోజులు ఇక్కడికొచ్చి, మీరు పర్ఫెక్ట్ అయ్యి, సో, మీరు సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అవుతాం గదా! అకాడమీ అంటే ఇప్పుడు మీరు బావుంటేనే మేము బావుంటాం. యెస్. కాబట్టి మీరు సక్సెస్ అయ్యేదాకా మీరు మా సపోర్ట్ తీసుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ క్లాసెస్ అయిపోయాక కూడా మీరు మాతో కాంటాక్ట్‌లో ఉండొచ్చు. ఓకే. సో, ఆ సపోర్ట్ మీకు ఎటు ఇస్తాం. వి ఆల్ నో దట్ సార్. బ్యూటీ అదే గదా! గాన్లుపట్టి ట్రేడింగ్ అకాడమీది. సో, అసలెలా అప్రోచ్ అవ్వాలంటారు? సో, మా ఫోను నంబర్స్ ఉన్నాయండి. 9000 838 555, 8008968277 ఈ నంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. మా ఆఫీస్ వచ్చి రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ నిజాంపేట. సో, మాకిక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. చూడండి, కాంటాక్ట్ అవ్వండి. సో, మీకు మెటీరియల్ ఇస్తాం, రన్నింగ్ నోట్సు, థియరీ చెప్తాం, ప్రాక్టికల్ చేపిస్తాం, లైవ్ మార్కెట్‌లో ట్రేడ్స్ చూపిస్తాం కాబట్టి మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, మీరు అవును. ఇప్పుడు కొంతమందుంటారు. ఒకసారి నేర్చుకుంటే సరిపోలేదు. ఇంకోసారి నేర్చుకోండి. సో, 1, 2 సార్లు నేర్చుకోవటం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారనమాట.
సో ఇంకా ఎక్స్ట్రా మనకి అడ్వైజరీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము ఆల్రెడీ ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ సార్ మాకు ఇది ఆల్రెడీ ఐడియా ఉంది. మేము నేర్చుకునే పరిస్థితి కాదు. హ్మ్. సో మీరు మాకు అడ్వైజర్ ఇవ్వండి అంటే మేము ఇస్తాం అనమాట. అంటే ఓకే. మీకు ఏంటంటే డైలీ ఒక 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అలాగే లాంగ్ టర్మ్ గానీ, తర్వాత ఈవెన్ ఇప్పుడు మేము ఏంటంటే చాలామంది ఆప్షన్స్ చేస్తాము మాకు గైడెన్స్ ఇయ్యండి అంటున్నారు. సో దానిలో కూడా ఆప్షన్స్‌లో గైడెన్స్ ఇస్తాం. ఏ కాల్ తీసుకోవాలి? ఏ స్ట్రైక్ తీసుకోవాలి? మార్నింగ్ ఎలా ఉంటుంది? ఏంటి? సో ఏ స్ట్రైక్స్ బయింగ్‌కి, సెల్లింగ్‌కి రెండిటికి ఇస్తుంటాం. సో పర్సనల్ గైడెన్స్ ఆప్షన్స్‌లో ఇస్తాం. సో కాబట్టి ఏంటంటే గైడెన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీ ఎంట్రీ పాయింటు, పొజిషన్ సైజింగు, లాట్ హ్మ్. సైజింగు, స్టాప్ లాస్ యాక్యురేట్‌గా ఎక్కడ పెట్టుకోవాలి? సో ప్రాఫిట్ బుకింగు హ్మ్. ఇవన్నీ కూడా మీకు ఇంట్రాడే చేసుకోవటం లేదా క్యారీ చేయటం ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లాసెసే ఉన్నారు ఆప్షన్స్ వీటిల్లో. సో అవును. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే యాక్చువల్‌గా మేము ఈక్విటీలో ఇస్తున్నాం. హుహు. ఈక్విటీస్ ఇస్తాము. పొజిషనల్ ట్రేడ్స్, ఒక స్వింగ్ ట్రేడ్స్ ఇస్తామనమాట. సో అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ ఇస్తున్నాం. బట్ ఇప్పుడేంటంటే ఆప్షన్స్ వాళ్ళు ఎక్కువ మంది లాస్ అయ్యి సో వాళ్ళకి కొంత సపోర్ట్ గైడెన్స్ కావాలి కాబట్టి ఆప్షన్స్‌లో గైడెన్స్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే మీ యొక్క పెర్ఫార్మన్స్‌ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే. సో అది నెక్స్ట్ దీనిలో కూడా అడ్వైజరీ సర్వీసెస్‌లో మీకు ఇస్తున్నాం. అది చేస్తాం. కొంతమందికి ఫండ్స్ జనరేట్ అవుతుంటాయి. కానీ మేనేజ్ చేసుకునేంత టైం అయితే ఉండదు. ఈ బిజీ అవునండి. షెడ్యూల్స్‌లో ఉండుంటారు. అవునండి. సో వాళ్ళకి ఫండ్ మేనేజ్‌మెంట్ చేస్తుంటారా మీరు? డెఫినెట్‌గా అండి. ఫండ్ మేనేజ్‌మెంట్ అనేది మాది ఒక ఎక్స్‌క్లూజివ్ ఫ్లాగ్‌షిప్ అనమాట. ఓహ్! ఓకే. ఎందుకంటే మోతీలాల్ ఓస్వాల్ ఆథరైజ్డ్ ఫ్రాంచైజీ ఓనర్స్ మేము. సో హుహు. దానిలో ఏంటంటే మీకు ఏంటంటే చాలా మంది దగ్గర మనీ ఉంటుంది. టైం ఉండదు. యెస్. సో వీళ్ళేంటంటే మీరు మీ మీ పేరు మీదే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అయితే మేమేంటంటే ఏదైతే క్వాలిటీ సజెషన్స్ చూస్తామో స్టాక్స్ అవి మీకు ఇన్వెస్ట్ చేస్తాం. మీకు యాజ్ పర్ సెబీ రూల్స్ ముందే కాల్ రికార్డింగ్ ఉంటది. ఫోన్ చేసి మీ దానిలో బయింగ్ అది చేపిస్తుంటాం. మా దగ్గర స్టాఫ్ వాళ్ళు చేస్తారు. సో అడ్వైజరీ మాది. ఫండ్ మేనేజ్మెంట్ అంతా జరుగుతుంటది. దానికి తగ్గట్టుగా అక్కడ మీకు కనపడుతుంటది. యాప్‌లో మీరు చూసుకోవచ్చు ఏం జరిగింది ఏంటనేది. వీక్లీ రివ్యూ ఇస్తుంటాం. సో ఇక్కడ మీరు మీ జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా రొటేట్ అవుతుంటది. సో మీకు ఆల్రెడీ ఇప్పుడేంటంటే ఇమ్మీడియేట్‌గా మెయిల్‌లో మెసేజ్ వచ్చేస్తది. ఇది బై చేసాము, ఇది సెల్ చేసాము, ఇది వచ్చిందని. అలాగే మేము కూడా ప్రియర్‌గా ఏది ఎంట్రీ పాయింట్ ఎక్కడ, టార్గెట్ స్టాప్ లాస్ అడ్వైజరీ కూడా ఇస్తాం. ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటే మీరు సరిపోతుందనమాట. ఇదొక మంచి ఫ్లాగ్‌షిప్ అనమాట. సో ఓకే. చాలా మందికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుస్తుంది ముందే ఇక్కడ అడ్వైజ్ ఏంది, హ్మ్. ఏంటి, ఎక్కడ కొనుక్కోవాలి, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ. అది మా స్టాఫ్ మీ చేత చేపిస్తారు. ఓకే. కాబట్టి మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి. నిజంగా ఎక్స్‌క్లూజివ్ థింగే ఇది. అవునండి. ఇది యెస్. ఇస్తున్నాం. అలాగే సర్వీసెస్ కూడా అడ్వైజరీ సర్వీస్ కూడా మీరు మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ అయితే అంటే మీరు ఆల్రెడీ ట్రేడర్స్ కానీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీకేంటంటే మేజర్ ప్రాబ్లమ్ ఏది కొనాలి? ఎక్కడ కొనాలి? ఒకవేళ లాస్ అయితే ఎక్కడ అమ్మాలి? టార్గెట్ ఎక్కడ? ఇది మీరు గనక మీరు ఈ సర్వీస్ తీసుకుంటే ముందు ట్రేడ్ మేనేజ్మెంట్ అంతా మీకు ఈజీ అయిపోద్ది. ఓకే. మీరు ఓన్లీ మనీ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు. అవును. సో, ఓకే. ఎమోషన్స్‌గా ఏమవుతుందంటే మా స్టాఫ్ ఉంటారు. మేముంటే ఏదన్నా అప్ అవుతున్నా, డౌన్ అవుతున్నా మాతో మాట్లాడితే మీకు ఆ ఎమోషన్ క్లియర్ అవుతుంది. అంటే మేజర్‌గా ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో గెలవాలంటే ఈ మూడిటిని మేనేజ్ చేయాలి. ఒకటి ట్రేడ్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఎమోషన్ మేనేజ్మెంట్. హ్మ్. సో, ఎమోషన్‌గా ఒక్కోసారి డల్ అయిపోతుంటాం. టెంప్ట్ అవుతుంటారు. అవును. అలాంటప్పుడు ఇది కొన్నా వద్దా? ఇది హ్మ్. కరెక్ట్‌గా ఉందా లేదా? అనేది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము ఆ సపోర్ట్ ఇస్తాం. సో, దానివల్ల ఏమవుద్దంటే మీరు పొజిషన్ సైజింగ్ కానీ, లేకపోతే టార్గెట్స్, స్టాప్ లాస్ ఒక్కోసారి స్టాప్ లాస్ పెట్టం. ఏం చేయాలి అలాంటప్పుడు? ఇప్పుడు హ్మ్. ఇవాళ ఇండిగో ఉంది. చాలా చిన్న ఇష్యూ వల్ల 500 పాయింట్స్ లాస్ట్ 3 డేస్‌లో ఫాల్ అయింది. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆప్షన్ ప్రొటెక్ట్ చేపించడం గానీ, మీకేంటంటే టెన్షన్‌లో ఉన్న వాళ్ళకి మైండ్ పని చేయదు. అవును. సో, మాకు కాల్ చేసి మాట్లాడితే మీకు ఆ సపోర్ట్ ఇస్తాం. ఎక్కడ ఏం చేయొచ్చు? ఈ టైంలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇవన్నీ మీకు సజెషన్స్ ఇస్తాం. దానివల్ల మీకు ఆప్టిమైజేషన్ అవుతది. ఓకే. ఫైనల్‌గా ఏంటంటే, ఇప్పుడు మనము ఈ స్టాక్ మార్కెట్‌లో గెలవాలంటే మాత్రం మీకు అంటూ ఒక మనిషి ఉండాలి. సపోర్ట్ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్. సో, వి ఆర్ గివింగ్ దట్ సపోర్ట్ టు యూ. సో, మీరు ఐదర్ నేర్చుకుంటారా? లెర్నింగ్ చేసి మాలాగా అవుతాం. లేదు అడ్వైజర్స్ కావాలి. సో, మేమున్న అమౌంట్‌కి మాకు మెంటల్‌గా బాగా డిస్టర్బ్‌లో ఉన్నాం. మాకు మంచి ట్రేడ్స్ ఇవ్వండి అన్నా అది ఇస్తాం. లేదు ఫండ్ మేనేజ్మెంటు మా ప్రెజెన్స్‌లోనే మా ఫండ్స్ జరగాలి అన్నా మీకు అది ఇస్తాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్‌గా మనం ఎందుకు కొంటున్నాం? హ్మ్. ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, ఇప్పుడు నేను ఇచ్చా హిందుస్థాన్ జింక్ ఎందుకు కొన్నాం అంటే నాకు రీజన్ ఉంది. హ్మ్. సో, ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్. ఇట్ ఈస్ ఓన్లీ టెక్నికల్.
ఓకే. సో ఇప్పుడు భారత్ ఎయిర్టెల్ ఎందుకు కొన్నాం? ఐ హ్యావ్ రీజన్. సో అలాగే టార్గెట్ ఎక్కడి దాకా వస్తది? ఐ హ్యావ్ ఎ రీజన్. సో అలా మనము మెంటల్‌గా కనుక కరెక్ట్‌గా ఎంట్రీ పాయింట్ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా చూసుకొని మనం చేసుకుంటే సక్సెస్ అవుతామండి. యెస్. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సో, మరి అటువంటి నాలెడ్జ్ షేర్ చేయడానికి వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. సో, మనకి ఈ మండే ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.